రెండవ గుంపు ఏమంటున్నారంటే, నీవు చెప్పినది ఇంకొకసారి మేము విందుము అని అంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక అవకాశం నీకు రాదు, ఇంకొక పరిస్థితి నీకు రాదు. నీవు ఉంటావో ఉండవో నాకు తెలీదు. మీరు అనుకోవచ్చు, మేము ఉంటాం, ఉట్టుకట్టుకుని మేము ఇక్కడే వేలాడతాం, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం అని అనుకుంటున్నారేమో. ఉండలేదు, ఉండం. సారికి నేను గతసారి కూడా నేను విన్నాను, జాన్ గారు సాక్ష్యం చెప్తూ మేము చాలా పేద కుటుంబం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. నేను అంటాను, మీరు దేవుణ్ణి కలిగిన కుటుంబం, పేద కుటుంబం కాదు, ధనవంతులు మీరు. దేవుడు మిమ్మల్ని ధనవంతులుగానే చేశాడు, ఆశీర్వాదకరంగానే చేశాడు. మీ ముగ్గురు సహోదరులు చాలా ఐక్యత కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, దేవుని కొరకు నిలవబడిన వారు. నేను ప్రతి సందర్భంలో నేను చూశాను. మేము పేదవాళ్ళం, దేవుడు ఇలాగుంచాడు అని అనుకుంటున్నారు.